హాయ్ వ్యూవర్స్, వెల్కమ్ టు FBT. ఒక వారం 10 రోజులుగా ఎక్కడ విన్నా లివియథాన్ గురించి చర్చలు జరుగుతున్నాయి. ఎక్కడ విన్నా లివియథాన్ గురించి మాట్లాడుకుంటున్నారు. ప్రపంచవ్యాప్తంగా ఈ లివియథాన్ త్వరలో భూమి మీదకు రాబోతుందని, అది భూమి మీదకు వస్తే జల ప్రళయాలు, భూకంపాలు, సునామీలు సంభవిస్తాయని చర్చ నడుస్తుంది. అసలు లివియథాన్ అంటే ఏంటి ఇప్పుడు చూద్దాం. లివియథాన్ అనేది హిబ్రూ భాషలో ఉంది. ఇది బైబిల్లో మరియు ఇంకా అనేక పురాణ గాథల్లో కనిపించే ఒక అతి పెద్ద శరీరం కలిగిన ఒక సముద్ర రాక్షసి జీవి లేదా రాక్షస పాము లాంటిది. అంటే ఇది ఒక డ్రాగన్ లాగా అన్నమాట. పలు గ్రంథాల్లో ఇది ఒక భయంకరమైన పాము లేదా మహాసముద్ర మృగం లేదా ఒక అపారమైన దివ్య జీవిగా చెప్పబడింది. బైబిల్లో కూడా లివియథాన్ గురించి వివరంగా వివరించబడింది. లివియథాన్ గురించి ప్రధానంగా పాత నిబంధన అంటే ఓల్డ్ టెస్టమెంట్లో ప్రస్తావించబడింది. దీని ప్రకారం లివియథాన్ను ఒక భయంకరమైన సముద్ర మృగంగా జాబ్ 41లో పేర్కొన్నారు. దానికి భీకరమైన పంజాలు, నిప్పుని నోట్లో నుంచి ఊదగలిగే శరీరం, ఇంకా మరణాన్ని తీసుకువచ్చే బలమైన దంతాలు ఉంటాయని చెప్పారు. అలాగే ఇతర పురాణ గాథల్లో కూడా ఈ లివియథాన్ గురించి ప్రస్తావన ఉంది. వాటిలో ప్రధానమైనవి జూయిష్ మైథాలజీ, క్రిస్టియానిటీ, మెసొపటోమియా సివిలైజేషన్, నార్స్ లాంటి పురాణాల్లో కూడా ఈ లివియథాన్ గురించి వివరించబడింది. ఈ లివియథాన్ అనేది ఒక అపారమైన సముద్ర రాక్షసంగా లేదా దేవుడు సృష్టించిన ప్రాథమిక జీవుల్లో ఒకటిగా పేర్కొన్నారు. ప్రస్తుతం ఈ లివియథాన్ గురించి ఇంత చర్చ ఎందుకు జరుగుతుందంటే, స్కాటియా సీ ప్లేట్ని శాటిలైట్తో తీసిన వీడియోలు, ఫోటోలు లివియథాన్ హెడ్ లాగా కనిపించటంతో ఈ లివియథాన్ భూమిపైకి వస్తుందని, దాంతో ప్రళయాలు సంభవిస్తాయని వదంతులు వ్యాప్తి చెందుతూ ఉండటంతో ఇప్పుడు ఎక్కడ చూసినా కూడా ఈ లివియథాన్ మీదనే చర్చలు నడుస్తున్నాయి. వాస్తవానికి ఈ స్కాటియా సీ ప్లేట్ అనేది అచ్చం లివియథాన్ తలలాగా కనిపిస్తుంది. దాన్ని చూసిన వారు లివియథాన్ భూమి మీదకు వస్తుందని భావిస్తున్నారు. ఈ స్కాటియా సీ ప్లేట్ అనేది అంటార్కిటికా సమీపంలోని స్కాటియా సముద్రం కింద దాదాపు పూర్తిగా మునిగిపోయిన ఒక ప్లేట్. దీన్ని మనం చూస్తే అది లివియథాన్ హెడ్ లాగా ఉంటుంది. నిజానికి లివియథాన్ అనేది ఒక భౌతికమైన ప్రాణి లేదా మైథలాజికల్ జీవి, అంటే ఊహాజనితమైన జీవి. శాస్త్రవేత్తల ప్రకారం ఇది భౌతికంగా లేని ఊహాజనితమైన జీవి మాత్రమే. ఇది పురాణాల్లోని కల్పించబడిన ఒక జీవిగానే శాస్త్రవేత్తలు పేర్కొంటున్నారు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.